నేడు మధ్యాహ్నం టీపీసీసీ కార్యవర్గం భేటీ, రుణమాఫీ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. నేడు తొలి ఏకాదశి పర్వదినం, భక్తులతో కిటకిటలాడుతున్న వైష్ణవాలయాలు. పాతబస్తీలో మొహరం వేడుకలు, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు. నేటి నుంచి బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు. పాస్బుక్ ఆధారంగానే రైతు రుణమాఫీ, ఈ నెల 18న లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామన్న రేవంత్. ప్రజలకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలుండాలన్న రేవంత్, జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు దిశానిర్దేశం. విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చండి, తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం. కేంద్ర మంత్రి బండి సంజయ్కి పొన్నం లేఖ, కేంద్ర బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని వినతి. ప్రతిపక్షాలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్, ప్రోటోకాల్ పై మాట్లాడే అర్హత లేదని మండిపాటు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత, తీహార్ జైలు నుంచి దీన్ దయాళ్ ఆసుపత్రి తరలింపు. మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత, మహిళలను కోటేశ్వరులుగా చేయటమే లక్ష్యమన్న భట్టి. తెలంగాణలో అంగన్వాడీలకు ప్రభుత్వం శుభవార్త, పదవి విరమణ ప్రయోజనాలు అందిస్తామన్న ప్రభుత్వం. నార్సింగ్ డ్రగ్స్ కేసులో నిందితులకు రిమాండ్, 5 నిందితులను 14 రోజుల రిమాండ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ, ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం. ఉచిత ఇసుక పాలసీలో జోక్యం చేసుకోవద్దు, ప్రజాప్రతినిధులకు చంద్రబాబు ఆదేశం. ఉన్నత విద్యపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష, రాష్ట్రంలో 3220 లెక్చరర్ పోస్టుల భర్తీపై చర్చించిన లోకేష్. ఏపీలో 2 రోజుల పాటు భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఏపీఎస్డీఎంఏ. ఏపీ తెలంగాణకు నీటిని కేటాయించిన కేఆర్ఎంబీ, ఏపీకి 4.5, తెలంగాణకు 5.4 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ. టీటీడీ జేయూగా వెంకయ్య చౌదరి నియామకం, 3 ఏళ్ల పాటు డిప్యుటేషన్పై ఏపీలో పనిచేయనున్న వెంకయ్య చౌదరి. నీట్ పేపర్ లీక్ అంశంపై సిబిఐ దర్యాప్తు వేగవంతం, నిందితుడు పంకజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న సిబిఐ. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ లైన్ క్లియర్, అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా నామినేట్. ఇజ్రాయెల్ వణికిస్తున్న కొత్త వైరస్, వెస్ట్ నైట్ ఫీవర్లో 30 మందికి పైగా మరణాలు.